వష్ లెవెల్ 2 అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఒక గుజరాతీ మూవీ మాట. మనకు ప్రెజెంట్ అయితే గుజరాతీ అండ్ హిందీలోనే అవైలబుల్‌గా ఉంది. ఇంకొకటేంటంటే ఈ మూవీ చూడాలంటే దీనికొక ప్రీవియస్‌గా ఇంకొక పార్ట్ ఉందన్నమాట 'వష్' అని. ఫస్ట్ ఆ మూవీ చూస్తేనే ఈ మూవీ చూడాలి. లేకపోతే ఏం అర్థం కాదన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే పార్ట్ 1 కూడా చాలా బావుంటది. ఒకవేళ మూవీ గనుక మీకు ఎక్కడ దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి. నేను ఆ లింక్ అనేది చూసి ప్రొవైడ్ చేస్తా. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. పార్ట్ 1 ఎంత బావుందో పార్ట్ 2 కూడా అంతే బావుందన్నమాట. స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, యాక్టింగ్ గానీ, ఆ టెన్షన్‌ని క్రియేట్ చేసే కొన్ని సీన్స్ కానీ చాలా బావున్నాయి. మనకి కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో అసల ఎలా ఉంటాయంటే క్యారెక్టర్స్ మధ్య కొన్ని క్రియేట్ చేస్తారన్నమాట. వాళ్ళది ఎలా ఉంటదంటే ఒక పక్క విలన్ గాడి మీద కోపమొస్తది. కానీ వాళ్ళు వాళ్ళని ఏం చేయలేరు. యాస్ ఎ ఆడియన్స్‌గా మనకు కూడా ఏంటంటే అసల ఇంకొక ఆలోచనే రాదన్నమాట. ఆ సిట్యుయేషన్‌లో ఒకవేళ మనమున్నా సరే మనం గూడా అంతే. వాడు చేసే అలా చూస్తూ ఉండాలన్నమాట. అలా క్రియేట్ చేశారో ఆ సిట్యుయేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఆ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే అమ్మాయిలు యాక్ట్ చేశారో వాళ్ళందరూ చాలా చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అయితే చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్స్ కానీ, వీళ్ళు చేసేవి గానీ, బస్‌లో కొన్ని దూకి చేస్తారన్నమాట సీన్స్. అవైతే చాలా చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. పుల్ ఆఫ్ చేశారన్నమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్స్ మధ్య టెన్షన్ అయితే చాలా బాగా క్రియేట్ చేసింది. మనకి ఈ మూవీ రన్ టైమ్ కూడా పెద్ద ఎక్కువేం ఉండదు. 1 అవర్ 45 మినిట్స్ అంతే. ఫాస్ట్ పేసింగ్‌తో సూపర్‌గా ఉంటది సినిమా. అలా ఎళ్ళిపోద్దిమాట. నాకు క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలే. క్లైమాక్స్ అసలు సూపర్ ఉందిమాట. ఎలా అంటే ఈ సైకో గాడు చంపుతున్నప్పుడు ఒక పక్క మనకి సాడిస్టిక్‌గా ఏంట్రా ఇలా ఉన్నాడు అనిపిస్తది. తర్వాత వీడిని ట్రాప్ చేస్తారు. ఆ సీన్ అయితే సూపర్ అసలు. చాలా చాలా బావుందన్నమాట. చాలా సింపుల్ క్లైమాక్సే కానీ చాలా బాగా రాసుకున్నారు. అదేంటంటే మనకి కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తదన్నమాట.